బీఆర్ఎస్ యువ నాయకుడు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ నరసింహ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. అన్న చెప్పండి అన్న, ఏంటన్నా ఎట్లా ఉంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన తీరు? ఏ విధంగా ప్రజలకు ఎట్లా దగ్గర అవుతుంది? 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు గ్రామాలలో అందరికీ అందుతున్నాయా? భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చూడలే. సౌత్ ఇండియాలో మెయిన్ నార్త్ ఇండియా వదిలిపెట్టి సౌత్ ఇండియాలో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎక్కడా చూడలే. ఎందుకు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాడు, ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్వాదాలు ఒక్కొక్కటి కూడా అన్ని నెరవేరుస్తున్నాడు. ఒకనాడు 2014 స్టేట్ డివైడ్ కాకముందుకు ఆనాడు కేసీఆర్ పాలన వచ్చినాకల తెలంగాణ ప్రజలకి ఏమేమి కావాలి, నీళ్లు నిధులు నియామకాలు అనే పద్ధతిలో వెళ్ళిపోయారు. నీళ్లు వచ్చినాయి. ఒకనాడు గోదావరి ప్రాంతంలో ఎక్కడ కూడా ఆనకట్టలు లేవు. ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టుతోటి తెలంగాణలో 19 జిల్లాలకి నీరు వస్తుంది. అదే వాటరు మళ్ళా కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల్లో కూడా నీళ్ళు ఎక్కడ కూడా లేకపోయాయి. తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అదేవిధంగా ఇట్లాంటి సోర్సెస్ పెట్టుకొని తెలంగాణ ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వడం జరిగింది. అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. ఒకనాడు ఉత్తర తెలంగాణ పోతే మొత్తం బీడుపడ్డ భూములు ఎక్కడ పట్టినా పట్టడి అన్నం తినడానికి దిక్కులేని స్థితిలో ఉండి వలసవాదులు లెక్క ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి పోయిన దాఖలు ఉంది ఒకనాడు తెలంగాణ పరిస్థితి. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం సస్యమలో అయిపోయింది. వలసవాదులు మొత్తం మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చి భారతదేశంలో 29 రాష్ట్రాలలో 29 రాష్ట్రాల జనాలు కూడా తెలంగాణకు వచ్చి బతికిన దాఖలు ఉంది. కానీ మళ్ళా ఒకనాడు ఎలా అయితే కాంగ్రెస్ పాలన జరిగిందో మళ్ళీ అదే విధంగా ఈనాడు వలసలు వెళ్ళిపోతున్నారు. ప్రపంచ దేశాలకి, గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ముంబై, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు పోవడం జరుగుతుంది. అలాంటి పాలన దుస్థితి ఎదురైంది ఇప్పుడు భారతదేశం తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ పాతి పెట్టడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం, ఇక్కడ కేసీఆర్ను సమాజ్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ఎగిరేస్తారు రాబోయే ఎన్నికలలో అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ ప్రజలు 4 కోట్ల జనాభా. ఈ 4 కోట్ల జనాభాలో ఒకనాడు కాంగ్రెస్ పాలనలో చాలా దుస్థితిగా ఉండే పరిస్థితి. తర్వాత కేసీఆర్ రావడంతో ఆ కేసీఆర్ అందరికీ నీళ్ళు అయితే కరెంటు 24 గంటల ఉచిత కరెంటు, ఒకనాడు 9 గంటల కరెంటే ఉండే. తర్వాత కేసీఆర్ రావడంతో 24 గంటల కరెంటు, మోటార్లకు మీటర్లు లేకుండా చేసిండు. అదేవిధంగా తెలంగాణలో అందరికీ అన్ని జిల్లాలకి అన్ని పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చిండు, మంచిగా సస్యామల చేసిండు. తెలంగాణలో ఉన్న పథకాలన్నీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. మన రాష్ట్రం నుంచే ఇతర రాష్ట్రాలకు కాపీ కొట్టడం జరిగింది. కానీ మన తెలంగాణలో అలాంటి పథకాలు పెట్టిన పథకం తీసుకున్న ప్రతి ఒక్క మానవుడు కూడా కేసీఆర్కి ఓటు వేసారు. కానీ మొన్న వచ్చిన దృష్టి వల్ల కొన్ని లోపాల వల్ల పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళా ఒకనాడు తెలంగాణలో లబ్ధి పొందిన ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త అయినా సామాన్య ఓటర్ ఎవరైనా సరే మళ్ళీ బీఆర్ఎస్గా ఓటేస్తారు, ఖచ్చితంగా కేసీఆర్నే గెలిపిస్తారు. రైట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలవనీయము అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు చూసిరు 5 ఏళ్ళు. ఇప్పుడు బీజేపీ మాకిస్తారు అవకాశం అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? 1955, 52 టైంల నుంచి ఇప్పటి వరకు కూడా దరిదాపుగా 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. కానీ మన తెలంగాణ రాష్ట్రం మనకే రావాలని, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని ఆ విధంగా పోవడంతో కేసీఆర్ ఆ రోజు ప్రజలందరూ ఓటు వేయడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ ఈనాడు కేంద్రపాలితం మళ్ళా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళకి ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఓటు వేయరు. ఎందుకు ఓటు వేయరంటే నేషనల్ పార్టీ, ఇది కూడా నేషనల్ పార్టీ. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మనోడు మనకే కావాలనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకోవడం జరిగింది. కానీ ఈనాడు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్కి ఓటేస్తారు. ఆ పథకాలు అలాంటివి. 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా దళిత బంధు, బీసీ బంధు, మత్స్యకారులకు చేపలు, అలాంటి పథకాలు పెట్టి తెలంగాణలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని పథకాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ సారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా మంచి పనులు చేసిండు. ఆసరా పెన్షన్, వికలాంగుల పెన్షన్, కంటివెల్లి కార్యక్రమం, ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టుకుండు. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన పథకాల కంటే ఎక్కువ పథకాలు పెట్టి చూపించిండు. అందుకనే కేసీఆర్ మీద అంత అభిమానం తెలంగాణ ప్రజలందరికీ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేసీఆర్ కావాలనే కొంతమందిని చూసి అక్కడ నాయకులను చూసి కొంతమంది ఓడిపోవడం జరిగింది, ప్రభుత్వం కూలిపోయింది. సో కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లలో
తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పిండు. అంటే కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చిండు, అన్నీ ప్రతి ఒక్క ఇంటిని దట్టినాయి, గడపని దట్టినాయి ఆ పథకాలు. ఇక్కడ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అన్నాడు, ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇక్కడ ప్రజలకు అందడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే గ్రామాల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా తయారైంది అని చెప్పేసి కూడా ఆయన నరసింహ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.